నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు అభివృద్ధి పొందేదవు. చదవను మరొకసారి. నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. సరే, ఎంత మంచి మాట. మన గుడారములో నుండి దుర్మార్గమును పుట్టివేసిన ఎడల అన్న మాట మరొక దిక్కున కనబడుతూ ఉంది. ఏంటంట? నీ గుడారములో నుండి దుర్మార్గమును పుట్టివేసిన ఎడల అన్న మాట మరొక దిక్కున లిఖించబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడేమంటూ ఉన్నాడంటే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా పారవేయాలి. ఇక్కడంట దూరంగా పారవేయాలి. మన ఇంట్లో చెత్తను ఎక్కడ పడేస్తాం? ఎక్కడ పడేస్తామంట? దూరంగా మాత్రమే పడేస్తాం. ఎందుకని? అది చెత్త కాబట్టి. ఏమండి? చెత్త కాబట్టి దూరంగానే మనం పడేస్తాం. అదే రీతిగా మన గుడారం అంటే ఈ యొక్క దేహము, హృదయములో, మనసులో ఉన్న ప్రతి కల్మషమును, దుర్మార్గమును, పాపమును ఏం చేయాలంటే మనము బయట పాడవేయాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ పడవేయవలసింది మనకు తెలియాలి, అంతే కదండి. పడవేయవలసింది ఇక్కడే లోపం కనపడుతుంది. ఏది పడేయాలో మనకి తెలియదు. ఏం పడేయాలి? దుర్మార్గాన్ని పడేయాలి. అసలు నాలో దుర్మార్గం ఉందని మనం ఒప్పుకుంటామా? ఇక్కడే కదా సమస్య. మరి ఎక్కడ సమస్య? ఇక్కడే సమస్య వస్తుంది. ఇప్పుడు నేను దుర్మార్గునని నేను అనుకుంటాను. ఏ మనిషి అయినా తనకు తాను అనుకుంటాడండి? అనుకోడు కదా. ఏమనుకుంటారు? నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుని, నేను యథార్థవంతుణ్ణి, నేను ఎంతో భక్తిపరుడని ప్రతి ఒక్కరు కూడా తమకు తామే అనుకుంటారు. కానీ నాలో అసలు ఏమైనా దుర్మార్గం ఉందా? నాలో ఏమైనా పాపం ఉందా? నాలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందని మనకు మనం ఎప్పుడైనా పరిశీలించుకున్నామండి? చెప్పాలి. అలా పరిశీలించుకుంటే గనక, అలా మనం ఆలోచించినట్లయితే గనక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న లోపాలను బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ అతిక్రమం ఉంది, నీలో ఈ పాపం ఉందని పరిశుద్ధాత్మ దేవుడే మనకి తెలియచేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని మనం హృదయంలో నుంచి చేసివేయాలి. యేసు రక్తములో కడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. మంచి మాట కనబడుతుంది కదా. దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధి పరుస్తూ ఉంటాడండి. కాబట్టి మన గుడారాల్లో, మన హృదయంలో ఏముండకూడదంట? దుర్మార్గం అంటే దేవునికి ఇష్టం లేనిది ఉండకూడదు. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరికి ఇష్టం లేనిదంట? దేవునికి ఇష్టం లేనిది మన హృదయంలో, మన మనస్సులో, మన ఇంటిలో కూడా ఏమో ఉండకూడదంట అని దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట ఇది. గనుక ఈ రాత్రి దేవుడు మనతో చెప్పేటువంటి అద్భుతమైన మాట ఏమిటంటే, మన గుడారములో దుర్మార్గం అనేది ఉండకూడదు.